ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబోత్. మనం గత వీడియోలో థర్డ్ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ద ప్లూరాలిటీ ఆఫ్ దిస్ గాడ్ ఈస్ లిమిటెడ్ టు 3 అనే అంశాన్ని మనం అర్థం చేసుకుంటూ కొన్ని పాయింట్స్ ని మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అందులో ఏంటంటే ద ఫస్ట్ పాయింట్, ద గాడ్ ఈస్ ద క్రియేటర్. ఈ త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా సృష్టికర్తలై ఉండటం మనం చూస్తూ వచ్చాం కొన్ని రిఫరెన్సెస్ ద్వారా. అలాగే ఆధ్యాత్మికంగా ఏంటంటే రక్షణ కార్యం, ఈ ముగ్గురు కూడా ఈ రక్షణ కార్యంలో, ఈ రక్షణ అనేటువంటి ప్రక్రియలో పాలి భాగస్తులే ఉండటం కూడా మనం చూస్తూ వచ్చాం. సో దానికి కంటిన్యూషన్ గా ఆ ముగ్గురు కలిసి ఒకే సమయంలో ఒక కార్యం మీద పని చేయడం అనేది చూస్తే ఈ దేవుడిలో ఉన్నటువంటి బహుళత్వం కేవలం ముగ్గురికి మాత్రమే పరిమితం అని మనం చూడొచ్చు. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ విల్ జస్ట్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో మనం చేసుకున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే దేవుడిలో ఉన్నటువంటి బహుళత్వం కేవలం ముగ్గురికి మాత్రమే పరిమితం. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వరకు. ఎందుకంటే వీరు ముగ్గురు మాత్రమే దేవుడు చేయగలిగినటువంటి పనులు సృష్టి చేయడం గాని, రక్షణ కలిగించడం గాని చూస్తూ వచ్చాము. అదే విధంగా ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి పనులు కూడా మనం చూస్తే ఈ పాయింట్ మీద మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము, వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఇక్కడ దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఇశ్రాయేలీలకి ఇస్తున్నటువంటి సమాచారం ఇది. సో ఆ ఇశ్రాయేలీని పిలుస్తూ ఏమన్నాడు, నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను అని చెప్తూ వచ్చి 16వ వచనం వచ్చేసరికి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారు దేవుడే. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే యెహోవా దేవుడు పంపించారంట, ఆయన ఆత్మ కూడా పంపించిందంట. పై వచనంలో చూసుకుంటే 15వ వచనంలోనే చూసుకుంటే నేనే ఆజ్ఞించిన వాడును, నేనే అతన్ని పిలిచి తిని అని ఉంటది. అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాడు కూడా దేవుడు అనేటువంటి అథారిటీ కలిగి ఉండడం మనం చూస్తాం. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూడొచ్చు. మాట్లాడుతున్నటువంటి దేవుడు, ద పర్సన్ హూ ఇస్ టాకింగ్, ద లార్డ్, తండ్రి యగు యెహోవా. అదే విధంగా ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం జాగ్రత్తగా చూస్తే ఈ ముగ్గురు కూడా ఆ ఇశ్రాయేలుతో వారి యొక్క విమోచన కార్యం గురించి మాట్లాడటం మనం చూడొచ్చు. సో పాత నిబంధనలో ఈ యొక్క సందర్భంలో ముగ్గురు ఉన్నట్టు మనం చూడొచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు బాగా సుపరిచితమైనటువంటి సందర్భమే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని చూడొచ్చు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే సర్వోన్నతుని శక్తి అంటే హిస్ టాకింగ్ అబౌట్ ద ఫాదర్, తండ్రి యొక్క దేవుని గురించి, ఆయన యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. ఈ యొక్క వచనంలోనే మనం ముగ్గురు యొక్క అస్తిత్వాన్ని చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడిని చూడొచ్చు, తండ్రి అయినటువంటి దేవుడిని చూడొచ్చు, పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడు అంటే యేసు ప్రభు వారిని గురించి కూడా మనం చూడొచ్చు. We can see the 3 entities being involved. అదే విధంగా మనకి బాగా తెలిసినటువంటి ఇంకొక సందర్భం కూడా చూస్తే యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నటువంటి సందర్భం. ఇదే లూకా సువార్తలో 3వ అధ్యాయం 21, 22 వచనాలు కనుక చూసుకుంటే, ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాను. ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ప్రార్థనలో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆకాశం తెరవబడిందంట. అప్పుడు పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె దిగి వచ్చింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడొచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డవ్. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఎవరిదంటే ఇట్స్ ఆబ్వియస్, మనందరికి తెలిసింది తండ్రి అయినటువంటి దేవుడు. ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ముగ్గురిని మనం ఒకే సమయంలో చూడొచ్చు. తండ్రి అయినటువంటి దేవుడు యాజ్ అ వాయిస్, ఒక స్వరంగా మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావుర రూపంలో మనం చూడొచ్చు. అదే విధంగా నరవతారంలో మానవునిగా యేసు ప్రభు వారు ఉండటం కూడా మనం చూడొచ్చు. ఇంకో సందర్భాన్ని చూద్దాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలను కనుక మనం చూసుకుంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండు. ఇప్పుడు యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు, ఆయన తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను మన కోసం పంపిస్తానని. ఇక్కడ కూడా
ప్రభువైన యేసుక్రీస్తుని చూడొచ్చు. తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు అంటే తండ్రి అనేటువంటి దేవుని యొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఆత్మను మన యొద్దకు పంపిస్తాను అంటే ఆదరణకర్తగా ఆత్మను మన యొద్దకు పంపిస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. చూడండి, మన పాత నిబంధనలో చూసుకున్నప్పుడు ఇశ్రాయేలు యొక్క విమోచనార్థం ఆ ముగ్గురు ఏక మనస్కులై మాట్లాడటం మనం చూస్తూ వచ్చాం. రెండవది, యేసు ప్రభు వారు భూలోకానికి ఒక రక్షకుడిగా రావటానికి ఆ కార్యంలో కూడా ఈ ముగ్గురు ఏక మనస్కులై ఏకముగా కూడా కార్యం చేసినట్టు చూసాము. మూడవదిగా, యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకుంటున్న సమయంలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభు వారు ముగ్గురు ఉండటం చూసాము. అలాగే మనకు రక్షణ కొరకై, మన ఆదరణ కొరకు కూడా ఈ ముగ్గురు ఏకమై ఉన్నట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు తండ్రి యొద్దకు వెళ్ళటం, ఆయన యొద్ద నుంచి మరలా పరిశుద్ధాత్ముడు మనతో నివసించడానికి రావటం, ఈ కార్యంలో కూడా మనం చూడొచ్చు ఈ త్రిత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని. ఇంకొకటి చూద్దామండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 22, 23 గనక చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు వారలారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిల్వ వేయించి చంపితిరి. ఇక్కడ ఈ 2 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తుల్ని మనం చూడొచ్చు. ఒకటి యేసు ప్రభు వారిని, 2 తండ్రిని. 22వ వచనంలోనే దేవుడు నజరేయుడగు యేసు చేత, పరలోకమందున్నటువంటి తండ్రి భూలోకంలో మన మధ్య నివసించున్నటువంటి యేసు ప్రభు గారి ప్రస్తావన. అలాగే ఇదే అధ్యాయంలో 32వ వచనం కనుక వెళ్తే అక్కడ మనం చూడొచ్చు, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుడి కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని చెప్తూ వచ్చారు. ఇక్కడ యేసు యొక్క పునరుద్ధానంలో కూడా we can see the 3 entities. 32వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యేసును, ద మెన్షనింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుడు లేపెను, మెన్షనింగ్ ఆఫ్ ది ఫాదర్. అదే విధంగా 33వ వచనంలో చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము, మన మధ్యకు వచ్చి నివసించేటువంటి పరిశుద్ధాత్మని యొక్క వాగ్దానాన్ని బట్టి, అంటే యేసుక్రీస్తు పునరుద్ధానంలో కూడా ఆయన ఉండటం మనం చూడొచ్చు. దీనినే ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం చూసుకుంటూ వెళ్తే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఈ 18వ వచనంలో చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. నా తండ్రి అయినటువంటి వారు నాకు ఈ యొక్క ఆజ్ఞనిచ్చారు. అంటే తండ్రి అయినటువంటి దేవుడికి మన ప్రాణం మీద అధికారం కలిగి ఉన్నారు. ఇదే మనం చూసుకున్నట్లయితే ఇదే వచనంలో ఆయన యొక్క ప్రాణం మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని యేసు ప్రభు చెప్తూనే, ఈ సంపూర్ణ అధికారము దేవుని యొద్ద నుంచి నాకు ఇవ్వబడింది. యేసు ప్రభు వారి ప్రాణం మీద కూడా తండ్రి యొక్క అధికారం ఉన్నట్టుగా మనం చూడొచ్చు. చూడండి, మరలా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం తెలుగులో చదువుతున్నాను. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయను. 11వ వచనం గనక చూసుకున్నట్లయితే, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతుల్లో నుండి యేసుని ఎవరు లేపారు? తండ్రి అనేటువంటి దేవుడు. ఆయన యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, అంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తుని మనం చూడొచ్చు, మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా జీసస్ క్రైస్ట్ యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానంలో పాలి భాగస్తుడై ఉండటం మనం చూడొచ్చు. ఇంత మటుకు మాత్రమే కాకుండా చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు. ఇది అందరికీ తెలిసినటువంటి వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ఈ సర్వాధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ముందు వచనాల్లో చూసుకున్నాము, తండ్రి యొద్ద నుంచి వచ్చిందని. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అనుంది. అంటే ఇక్కడ కూడా యేసు ప్రభు వారు హి ఈస్ కన్ఫర్మింగ్ ద ట్రినిటీ. యేసు ప్రభు వారు త్రిత్వాన్ని ఆమోదిస్తూ అక్కడ ఉన్నటువంటి శిష్యులతో పంచుకున్న విషయం ఏంటంటే, తండ్రి ఉన్నారు, కుమారుడిని నేనున్నాను, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు, ఈ ముగ్గురు నామాల్లో మీరు బాప్తిస్మము ఇవ్వాలి అనేది. అంటే అప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్నటువంటి సందర్భంలో కూడా ఈ ముగ్గురిని మనం చూస్తూ వచ్చాము. మనం బాప్తిసం తీసుకున్నటువంటి సందర్భంలో కూడా ఈ ముగ్గురు కలిగి ఉండాలి. అంటే మనం బాప్తిసం తీసుకుంటున్నప్పుడు కూడా ఈ ముగ్గురు ఏకముగా మన పక్షాన కార్యం చేస్తారనేది కూడా మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఈ అపోస్తలులు ఒకరినొకరు వందన వచనాలు చేసుకుంటున్న సందర్భాల్లో కూడా వారు ఈ ముగ్గురిని ప్రస్తావించినట్లు మనం చూడొచ్చు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం
విశ్వాసము మీకందరికి తోడై ఉండును గాక. జనరల్ గా ఈ వచనాలు మనం చర్చెస్ లో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎక్కువగా వింటూ ఉంటాం. అప్పట్లో పౌలు కూడా వందన వచనాల్ని కొరింథీ సంఘస్థులకు తెలియజేస్తూ ఈ ముగ్గురు యొక్క ప్రస్తావన చేసినట్లు మనం చూస్తాం. అంటే ఆనాడు అపోస్తలులకు కూడా ఈ త్రిత్వం అనే పదం తెలియకపోవచ్చు, కానీ ఆ యొక్క భావం అంటే దేవుడు ఒక్కడే అని, ఈ ఒక్క దేవుడిలో బహుళత్వం ఉందని, ఆ బహుళత్వంలో కేవలం ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు అని తెలుసు. సో ఇప్పటి వరకు నేను మీతో చెప్పింది మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోతో నేను మీకు సంపూర్ణమైనటువంటి క్లారిటీ ఇచ్చానని కూడా నేను భావిస్తున్నాను. ఈ వీడియోతో మీ అందరికీ నేను ఒక కన్క్లూజన్, ఒక క్లారిటీ ఇచ్చాను అని అయితే నేను భావిస్తున్నాను. ప్లేలిస్ట్ మొత్తంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ ఒక్క దేవుడిలో బహుళత్వం ఉందని మనం చూస్తూ వచ్చాం. ఆ బహుళత్వం కేవలం ముగ్గురికి మాత్రమే పరిమితం అనేది మనం చూస్తూ వచ్చాం. వీటి కోసం నేను చాలా రిఫరెన్సెస్ మీకు చూపిస్తూ వచ్చాను. మీరు అందరూ అవి నోట్ చేసుకున్నారని నమ్ముతున్నాను. మళ్ళా వాటిని రిఫర్ చేయండి. మీకు ఇంకేమైనా ఆలోచనలు తడితే దయచేసి కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఇదే విధంగా ఫ్యూచర్ లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనే ఆర్ ఏ టాపిక్ మీద వీడియోస్ వస్తే బాగుంటాయి అని మీకు అనిపిస్తే అది ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రీసెర్చ్ చేసి గ్రంథ పరిజ్ఞానంతోనే వాక్యానుసారంగానే మీకు ఆ వివరణను ఇవ్వడానికి ట్రై చేస్తాం. మన దేవుడు త్రిత్వమైన దేవుడు. ఇది అర్థం చేసుకుంటే మన దేవుడిని మనం ఇంకా సన్నిహితంగా అర్థం చేసుకున్నట్లే. కాబట్టి ఇంతకాలము మీరు నా సిరీస్ ని చూస్తూ ఆదరించారు. రాబో దినాల్లో కూడా మీ యొక్క ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మీ ఆదరణ నాకు ఇట్లాగే కొనసాగింప చేయండి. ఐ విల్ కీప్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ప్లీజ్ రిమైండ్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. సైనింగ్ ఆఫ్, యహవే షాబో.